back to my YouTube channel. If you're seeing this place for the first time, I'll be really happy if you go subscribe to my channel. So ఈ రోజు సండే అనమాట. సో నేను నా ఫ్రెండ్ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను, లైక్ ఆ షార్ట్ 1 day ట్రిప్ అనమాట. సో మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాము, బట్ లైక్ చాలా మందితో ప్లాన్ చేసుకున్నాము, కాకపోతే అందరు హ్యాండ్ ఇచ్చి లాస్ట్కి మేము ఇద్దరం మిగిలాం అనమాట. సో ఎవరు ఫ్రెండ్స్ గ్రూప్లోనే అలాగే అవుతుందని చెప్పి నాకు తెలుసు. అండ్ ఇప్పుడు మేము ఫస్ట్ అసలు వైజాగ్ వెళ్దాం అనుకున్నాము, బట్ మాకు అంత టైం లేదనమాట. లైక్ ఒక 1 day మాత్రమే టైం ఉంది, బికాజ్ అతను రేపు హాస్టల్కి వెళ్ళిపోవాలి. సో ఇంక ఒకరోజు టైం ఉంది, మళ్ళీ వైజాగ్ అంత డిస్టెన్స్ ఎందుకని చెప్పి సో మారేడుమిల్ వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ మంచి సీనరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి విల్ టేక్ అ నైస్ పిక్చర్స్. సో అది మా ప్లాన్ అనమాట. ఇప్పుడు కరెంట్లీ 4 అయింది అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఐ విల్ షో హర్ ఆఫ్టర్ రీచింగ్ అ హౌస్. బై. సో వీ స్టార్టెడ్ ఎట్ 5 యాక్చువల్లీ, అంటే కొంచెం లేట్ అయిందనమాట మాకు స్టార్ట్ అయ్యేసరికి. అండ్ ఫైనలీ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. తనకు కొంచెం కెమెరా షై కాబట్టి ఎక్కువ కనిపించదు. సో మేము వెళ్ళే దారిలో యాక్చువల్లీ వీ గోట్ ది బెస్ట్ సన్ రైజ్ ఎవర్. కాకపోతే మా ప్లాన్ ఏంటంటే మేము మారేడుమిల్లో సన్ రైజ్ చూద్దాం అనుకున్నాము, బట్ స్టిల్ కొన్నిసార్లు ఆ ప్లాన్ గోస్ రాంగ్. సో మాకు వెళ్ళే దారిలోనే సన్ రైజ్ అయిపోయింది అనమాట. అండ్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వ్యూ. సో మాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట ఫారెస్ట్ ఏరియా అనేది. యాక్చువల్లీ అసలు రోడ్ మీద అయితే ఎవరు లేరు, బికాజ్ అది కొంచెం మార్నింగ్ కాబట్టి అసలు బైక్స్ కానీ కార్స్ కానీ మాకు మ్యాక్సిమం ఏం కనిపించలేదు. సో మేము ప్లెజెంట్గా వెళ్ళిపోయాం అనమాట. అండ్ అక్కడ వాళ్ళ పీపుల్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటారు కదా, అంటే మన ఏరియా కన్నా అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటారు. అండ్ మేము వెళ్ళేదారిలో ఎక్కడైనా సరే కొంచెం సీనరీస్ కనిపిస్తే వీ స్టాప్డ్ అండ్ వీ క్లిక్డ్ పిక్చర్స్ అనమాట. సో ఐ లాడ్ దీస్ పిక్చర్స్ ఆల్సో. అండ్ మాకు వెళ్ళేదారిలో టెంపుల్ ఉంటుంది. మేము లాస్ట్ టైం మా పేరెంట్స్తో వెళ్ళినప్పుడు కూడా మేము ఇక్కడ ఆగామన్నమాట. సో ఐ థాట్ ఓకే వెళ్దాం ఈసారి కూడా అని చెప్పి. సో వీ గాట్ ఇన్ టు దట్ టెంపుల్ అండ్ మేము దర్శనం చేసుకున్నాము. బట్ యాక్చువల్లీ నాకు ఆ దేవుని రికార్డ్ చేయొచ్చో లేదో తెలీదు, సో ఐ హ్యావెంట్. కాకపోతే గుడిని రికార్డ్ చేశాను అనమాట. అండ్ దర్శనం అవ్వగానే అక్కడ ఆపోజిట్లోనే టిఫిన్ నిన్నమాట. మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి మాకు ఆకలేసింది. సో మేము ఆగి ఇడ్లీ తిన్నాం అనమాట, బికాజ్ చాలా జర్నీ ఉంటుంది కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి. అండ్ అక్కడ మేము తింటున్నంతసేపు కూడా మేము చాలా భయంతో తిన్నాము బికాజ్ ఆఫ్ మంకీస్. ఎందుకంటే అది రూఫ్ టాప్స్ మీద నుంచి ఒక రూఫ్ టాప్ మీద నుంచి దూకుతుంది అనమాట ఇంకొక దాని మీదకి. ఒక్కొక్కసారి అయితే మన దగ్గరకు కూడా వస్తుంది. మాకు చాలా భయం వేసింది. అండ్ తినేసిన తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ రోజు అయితే మాత్రం చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటాయి. సో మేము ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు మాకు ఒక సైడ్కి ఇంకొక రూట్ కనిపించింది అనమాట. సో వీ థాట్ ఏముంటుంది అని చెప్పి వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాము. సో మాకు అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించలేదు అనమాట. లిటరల్లీ మేము ఒక 2-3 minutes అలా కంటిన్యూస్గా స్ట్రైట్గా వెళ్ళాము. అంటే మాకు ఒక క్యూరియాసిటీ అనమాట అసలు ఏముంటుంది అని చెప్పి. సో మాకు వెళ్ళేదారిలో ఒక్క మనిషి కూడా కనిపించలే. అండ్ మేము ఇది ఎండ్ ఆఫ్ ది రూట్కి వెళ్ళేసరికి మాకు ఏం కనిపించింది అంటే ఒక పెద్ద పెద్ద డోర్స్ కనిపించినాయి. అండ్ దాన్ని ముందేమో లైక్ ఒక డ్యామ్లా ఉండింది, లైక్ వాటర్ వస్తుంది కదా, సో అది ఉండింది. సో ద గేట్స్ వర్ క్లోజ్, నో బడీ వాజ్ అలౌడ్ దేర్. కాబట్టి మేము రిటర్న్ అయిపోయాం అనమాట. రిటర్న్ అయిపోయే మాకు సీనరీ అనేది బాగా అనిపించింది. సో వి థాట్ ఓకే కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకుందాము ఇక్కడ అని చెప్పి. సో వి గాట్ డౌన్ అండ్ మేము కొన్ని పిక్చర్స్ కూడా క్లిక్ చేసుకున్నాము. ఆ పిక్చర్స్ అనేవి కూడా మీకు నేను ప్లే చేస్తాను. బట్ ఈ రూట్ అనేది నాట్ ఎ సిమెంట్ రోడ్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఫిల్డ్ విత్ ఆల్ దిస్ రాక్స్ అండ్ ఆల్. సో మేము కింద దిగి లైక్ వీ గాట్ సమ్ ఫొటోస్ ఆల్సో. అండ్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మాకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంట్ స్పీసీస్ కనిపించినాయి అనమాట. వి థాట్ ఇట్ ఈస్ రియల్లీ డిఫరెంట్, అంటే వీ హెవ్ నెవర్ సీన్ దెమ్. అవి చూడడానికి తలేమో ఎంత పెద్దగా ఉండింది. సో వీ థాట్ ఇట్ ఈస్ క్రేజీ అని చెప్పి వీ రికార్డెడ్ ఇట్. అది కుడితే మాత్రం చాలా నొప్పి వచ్చింది యాక్చువల్లీ, అంటే కొంచెం రెడ్గా కూడా అయింది. సో నెక్స్ట్ ఏంటంటే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో స్టార్ట్ అయ్యేటప్పుడు మాకు ఇది కనిపించింది. నేను లాస్ట్ టైం మా పేరెంట్స్తో వచ్చినప్పుడు వీ స్టాప్డ్ హియర్. మేము ఇక్కడ ఆగి కొన్ని మంచి పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ సమ్ చికెన్ స్ట్రిప్స్ ఏవో లైక్
లైక్ బయట సెల్ చేస్తుంటే వీ హ్యావ్ ఎయిట్ దట్ ఆల్సో. అండ్ మాకు వెళ్ళేదారిలో ఇంకొక సైడ్ రూట్ కనిపించింది, సో అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ అక్కడ కూడా ప్లేస్ బాగుండింది కదా అని చెప్పి వీ క్లిక్ సమ్ పిక్చర్స్. అంటే ఎవ్వరు లేరు యాక్చువల్లీ, అక్కడ బైక్ ఉండింది, ఆ బైక్ కూడా ఒక 2-3 minutes తర్వాత వెళ్ళిపోయింది. అండ్ యా, మేము కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము అండ్ యూ కెన్ టేక్ ఎ లుక్. సో దిస్ లాస్ట్ పిక్చర్ వాజ్ సో క్రేజీ అనమాట, ఎందుకంటే మాకు చాలా టేక్స్ పట్టింది ఆ మంచి పిక్చర్ రావడానికి. అండ్ ఆ పిక్చర్ తీసుకున్న తర్వాత మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము ఏమంటే ఇక్కడ నుంచి మాకు ఏం కనిపిస్తే అక్కడ ఆగి ఫొటోస్ తీసుకుందామనే ఒక మోటోతో మాత్రమే ఉన్నాము. అండ్ మేము వెళ్ళే దారిలో అయితే మేము వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు ఫుల్ మ్యూజిక్ అనమాట. సో మేము దాంతోనే ఎక్కువ ఎంజాయ్ చేసాము. సో లాస్ట్ టైం నేను మా డాడీ వాళ్ళతో వచ్చినప్పుడు ఏంటంటే మా డాడీని మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్లారనమాట. సో అది అయితే టూరిస్ట్ ప్లేస్ కాదు, ఇట్లాగే చిన్న సైడ్కి రూట్ ఉంటుంది అనమాట, మొత్తం డౌన్కి దిగాలి. సో మేము అప్పుడు దిగాము, ఇది ఇంకా కొంచెం రూట్ అయినా ఉండింది. మేము లాస్ట్ టైం దిగింది ఏంటంటే రాక్స్ మీద నుంచి దిగేసాము. సో యా, అది నేను మా పేరెంట్స్తో తీసుకున్న పిక్చర్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మేము తీసుకున్నది కూడా మీకు చూపిస్తా. అండ్ దిస్ వాజ్ లైక్ ఒక చిన్న వాటర్ రూట్ ఉంటుంది అనమాట. మనం అక్కడ దిగి వీ కెన్ ఎంజాయ్. సో అక్కడ ఎవ్వరు ఉండరు అనమాట, ఓన్లీ వీ పీపుల్ ఉంటాము. సో వీ కెన్ లైక్ మనకు కొంచెం ప్రైవసీ ఉంటుంది. సపోజ్ మనం కొంచెం ఎంజాయ్ చేయాలి, మనకి లైక్ ఎవరు ఉంటే నచ్చదు అని చెప్తే వీ కెన్ ఎంజాయ్ హియర్ ఆల్సో. అండ్ వీ ఎంజాయ్డ్ అ లాట్, ఎందుకంటే మాకు ఎవ్వరు లేదు, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ మేము వాటర్లోకి దిగినప్పుడు మాత్రం మేము మా ప్యాంట్స్ అనేవి పైకి ఫోల్డ్ చేసాం, బికాజ్ మేము ఇంకా తర్వాత ఫ్రంట్ ఫర్దర్ ప్లేసెస్ కూడా వెళ్ళాలి కాబట్టి. అండ్ హియర్ ఆర్ సమ్ క్యూట్ పిక్చర్స్. సో మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు పిక్చర్స్ అయితే ఇవ్వనమాట, అట్లాంటి ప్లేస్లో నాగాము, బట్ దట్ ఈస్ నాట్ ది సేమ్. సో యా, మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ స్టార్ట్ అయిపోయి మేము ఒక రూట్ అనుకున్నాము, అమృత వాటర్ ఫాల్స్కి వెళ్దాము అనుకున్నాము, బికాజ్ మేము యూట్యూబ్ ఛానల్స్లో చూసాం చాలా వాటిలో. అండ్ ఆల్సో మాకు వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు, బట్ స్టిల్ యూ కెన్ ఎంజాయ్ అని చెప్పి. సో వి థాట్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి అనుకున్నాము. అండ్ మేము వెళ్ళేదారిలో మ్యాంగోస్ తిన్నాము. సో అప్పటికే ఎండ చాలా వచ్చేసింది. సో వి థాట్ ఏమన్నా ఐస్ క్రీమ్ కానీ ఏమన్నా ఉంటే విల్ ఈట్ అని చెప్పి. బట్ మాకు లక్కీలీ అక్కడ ఒక లైక్ బండి కనిపించింది, ఒక వ్యాన్ లాగా. ఐ థింక్ దే విల్ ఓన్లీ మేక్ ది ఐస్ క్రీమ్స్, సో ద క్వాలిటీ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. బట్ యా, మనకి ఇంకేం దొరకనప్పుడు దట్ ఈస్ ఆల్సో ఓకే. సో మేము వెళ్తున్నాం అనమాట. అండ్ మాకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేము అమృత వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాం అనమాట. లైక్ మేము చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళాము అక్కడికి, బట్ మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే వాటర్ అనేవి అస్సలు లేవని చెప్పి. సో ఇంకా మేము ఏం చేయలేక వీ రిటర్న్. మాకు వెళ్ళేదారిలో అక్కడ చాలా మంది నుంచుని ఉన్నారు. సో దే టోల్డ్ అస్ దట్ ఇట్ ఈస్ అ వ్యూ పాయింట్ అని చెప్పి. సో మేము కూడా ఆగి దాన్ని పిక్చర్స్ తీసుకున్నాం, బికాజ్ మాకు అక్కడ పిక్చర్స్ ఏం మంచిగా రాలేదు. సో యా, దిస్ ఇస్ ద వ్యూ. అండ్ అక్కడ ఒక 10 to 15 minutes టైం స్పెండ్ చేసిన తర్వాత దాని ముందే ఇంకొక వాటర్ ఫాల్స్ ఉందంటే మేము అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ ఐఎమ్ రియలీ సారీ, నాకు దాని పేరు సరిగ్గా గుర్తులేదు, బట్ స్టిల్ అక్కడైతే కనీసం మొక్కలు కూడా లేరంట, వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా లేదని చెప్పి మాకు సెక్యూరిటీ గార్డే చెప్పేశారు. సో మేము తర్వాత మాకు ఇంకా ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము, బట్ ఇట్ వాజ్ లైక్ 11:30 or సంథింగ్, వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదని చెప్పారు. సో వీ థాట్ వెనకాల కొంచెం స్పేస్ ఉండిందనమాట, లైక్ వీ కెన్ సిట్ అండ్ చిల్. సో మేము అక్కడికి వెళ్ళి కొంతసేపు ఎంజాయ్ చేసాము, బట్ 12 అయింది. దే సెడ్ ఓకే ఇంకా రెడీ అవ్వలేదు అంటే ఇంకేం చేయలేక మేము వేరే దానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడే మారేడుమిల్లి లోపలికి వెళ్ళొచ్చాము. అక్కడ మేము కొన్ని స్టాప్స్ దగ్గర ఆగాము, బట్ ఈ రోజు మా బ్యాడ్ లక్ ఏంటంటే దేంట్లోని వాటర్ లేదంట, వాటర్ ఫాల్స్ లో. ఐ మీన్ లైక్ వాటర్ చాలా తక్కువ ఉంది దాంట్లో, అక్కడ ఎంజాయ్ చేయడానికి కూడా ఏం లేదని చెప్పారు. అండ్ ఆల్సో మేము లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేసి వచ్చాము, నిజంగా అక్కడ ఏం లేదు. సో ఫస్ట్ అమృత వాటర్ ఫాల్స్ ఒకటి అయిపోయింది, అండ్ దాని ఫ్రంట్ ఇంకొకటి ఉంది, సో అది కూడా బాగాలేదు. సో రెండు అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ రంపచోడవరంలో ఇంకొక వాటర్ ఫాల్స్ ఉందంట. యా, విల్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ అక్కడ బై గాడ్స్ గ్రేస్ ఉంటే బాగుండేది. అండ్ ఇప్పటివరకు కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము అండ్ కొన్ని వ్యూ పాయింట్స్ దగ్గర ఆగాము. అండ్ అదంతా కూడా రికార్డ్ చేశాను, ఐల్ షో యూ గైస్. ఓకే, లెట్స్ గో. సో ఇంకా వెళ్ళేదారిలోనే మాకు ఇట్లా స్టోర్స్ కనిపిస్తే మేము అక్కడ తీసుకున్నాం అనమాట. బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ లైక్ వేరే వేరేగా తీసుకున్నాము. సో ఏంటంటే అది కొంచెం మాకు ఈజీగా ఉంటుంది తినడానికి అని చెప్పి మేము కార్లోనే తినేద్దాం అనుకున్నాం ఫస్ట్, బట్ లేటర్ వి డిసైడెడ్ ఓకే ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకుని తిందాము అని చెప్పి. సో వి వర్ లైక్ సర్చింగ్ అనమాట, అండ్ వి ఫైనలీ గాట్ వన్. సో సర్చింగ్ ఏ ప్లేస్ టు ఈట్ ఫుడ్ అనమాట. కొంచెం కిందకంతా వెళ్దాం, లెట్స్ సీ.
సో ఏంటంటే ఇది ఒక రోడ్ అనమాట. అంటే యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి మనకు సైడ్కి రూట్ ఉంటుంది. మేము అట్లాంటివే వెతుకుతున్నాం అనమాట, బికాజ్ అలాంటి చోట్ల ఎవ్వరు ఉండరు అని మాకు తెలుసు. అండ్ వి గాట్ దిస్ వ్యూ. బట్ మాకు తినాలంటే ఒక వేరే చోట ఉండింది, కాకపోతే అక్కడికి వెళ్ళడానికి నాకు చాలా భయం. సో నేను నేనైతే రాను, మీరు తినను అని చెప్పాను. సో దే వర్ ఆల్సో క్విట్. అండ్ మేము కార్లో తినేసాము. సో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట రంపా వాటర్ ఫాల్స్కి. ఎందుకు అంటే మాకు ఇంక ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్స్కి వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పి, సో వి థాట్ ఓకే ఇంక వెళ్ళిపోదాము, వెళ్ళేదారిలో రంపా వాటర్ ఫాల్స్కి వెళ్దామని. అండ్ మేము చాలా ఎంజాయ్ చేసాం అనమాట. బట్ మాకు వెళ్ళేదారిలో ఏమైందంటే దట్ ఈస్ అ విలేజ్. సో మాకు వెళ్ళడానికి లైక్ మనకి ఒక కారు వెళ్తే ఇంకొక ఆటో రావడానికి కొంచెం కష్టం ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ స్మాల్ రోడ్ అనమాట. మాకు వెళ్ళేదారిలో ఇలా చిన్నపిల్లలు స్టాప్ చేశారు. అండ్ యూ కెన్ హియర్ హర్ వాయిస్ ఆల్సో. సో అక్కడ సంథింగ్ ఏదో చందా కోసం ఏదో ఆగితే మేము మనీ ఇచ్చేసాక వాళ్ళు అన్నారు బొట్టు పెడతామంటే. సో విత్ సెడ్ లైక్ కార్కి పెట్టాను అని చెప్పి. అండ్ దేవర్ లైక్ నేను కార్కే పెడతా అన్నాను, లేకపోతే మీకు పెడదామని చెప్పి. కొంచెం తన బేస్ అనేది చాలా మంచిగా అనిపించింది, కొంచెం హార్డ్గా. సో ఐ థాట్ ఇట్ ఈస్ లైక్ క్యూట్ అని చెప్పి రికార్డ్ చేశాను. అండ్ మేము ఫైనల్లీ రంపా వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. సో మేము ఇక్కడ రీచ్ అయిపోయాక మాకు తెలిసింది ఏంటంటే మనం ఒక స్లాంట్గా పైకి ఎక్కాలన్నమాట. సో పక్కనే మనకి ప్యారలల్ గానే వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. సో మనకి ఏమైనా ప్లేస్ అనేది కంఫర్టబుల్గా అనిపిస్తే యూ కెన్ గెట్ డౌన్. అంటే ఇది ఒక్కటి ఇక్కడే ఎంజాయ్ చేయాలని కాదు, మీరు ఎంత పైకి వెళ్ళినా సరే అంత పై వరకు యూ కెన్ ఎంజాయ్. కాకపోతే మీకు వెళ్ళే ఓపిక ఉండాలంతే. సో వీ లిటరలీ వాక్డ్ లైక్ అ కిలోమీటర్ ఆర్ సంథింగ్. బట్ మాకు ఒక మంచి వ్యూ అనేది కనిపించలే. అంటే చాలా మంది జనాలు ఉన్నారు, ఎంత పైకి వెళ్తున్నా సరే ఉన్నారు. సో వీ థాట్ సర్లే ఇంకెక్కడైనా మంచిగా లేని చోట చూసి డ్రాప్ అవుదామని చెప్పి. సో మీకు పైకి వెళ్ళే వరకు అయితే రోడ్స్ అనేవి ఇలా ఉండవు. ఎలా ఉంటుందంటే మనం ట్రెక్కింగ్ చేస్తాం కదా, అలా ఉంటుంది అనమాట. యూ కెన్ స్లిప్, మనం ఏ మూమెంట్లో అయినా స్లిప్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ పైకి వెళ్ళేంత వరకు. అండ్ మేము ఒక ప్లేస్కి వెళ్ళాక మేము ఒక ఆంటీని అడిగామన్నమాట, సో పైకి వెళ్ళొచ్చా అంటే షీ సెడ్ నో, ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్, చాలా డేంజర్ కూడా అని చెప్పారు. సో మేము ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము, అక్కడ ఎవ్వరు లేరు లిటరలీ. సో మేము అది మంచిగా వెతికి మేము దిగి చాలా ఎంజాయ్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ ఆంటీస్ కూడా ఎవ్వరు కాంప్రమైజ్ అవ్వట్లేదు, వాళ్ళు కూడా ఫోన్లో అని చెప్పి వాళ్ళు కూడా రాక్స్ మీద నుంచి క్లైమ్ చేస్తున్నారు అనమాట. అండ్ అట్ లాస్ట్ మేము ఆ ప్లేస్లో చాలా ఎంజాయ్ చేసాం, ఎవరు లేరు కాబట్టి. అండ్ మేము ఎంజాయ్ చేశాక మేము అక్కడ ఉన్నంత తర్వాత అక్కడ మేము రావడం చూసి చాలా మంది వచ్చేసారు అనమాట. సో యా, దిస్ ఇస్ ది ప్లేస్. అండ్ దాని తర్వాత మేము అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము అయిపోయిన తర్వాత. అండ్ హియర్ ఆర్ ది పిక్చర్స్. సో ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, ఏ వాటర్ ఫాల్స్ దగ్గర అయినా యూ విల్ హ్యావ్ ఎ టికెట్ అనమాట. అది 50 అయినా ఉండొచ్చు, 100 అయినా ఉండొచ్చు. అండ్ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. స్టార్ట్ అయిపోయాక మేము స్టార్టెడ్ ప్లేయింగ్ గేమ్స్. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఏం రికార్డ్ చేయలేదు. అండ్ వచ్చేదాల్లో మేము ఇక్కడ చీకులు అని చెప్పి అక్కడ అమ్మితే వీ థాట్ ఓకే ఇట్ ఈస్ లైక్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి మేము తిన్నాము. ద టేస్ట్ ఈస్ క్వైట్ గుడ్. సో యా గైస్, దిస్ విల్ బీ ది ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. అండ్ దిస్ డే విల్ బీ సో మెమరబుల్ ఫర్ మీ, ఎందుకంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి. అంటే పేరెంట్స్తో కాకుండా ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే దిస్ వాస్ ది ఫస్ట్ టైం ఫర్ మీ. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీయింగ్ కీర్తన. See you in next video. Bye bye.